హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. సమంత గారి మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్లు చూస్తుంటే లిటరలీ ఇది కదా బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమా ఇప్పుడు పాన్ ఇండియా మత్తులో గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయాలి, అది చేయాలి అని చెప్పి 500 కోట్లు ఖర్చు పెట్టడం సినిమా మీద. ఆ సినిమాకు ఒక 700-600 కోట్లు వస్తేనే ఒక పెద్ద సెలబ్రేషన్స్ లాగా ఒక ప్రపంచ రికార్డులు కొట్టేసామనే ఫీలింగ్లో ఉన్న మనకి కేవలం 10 కోట్ల బిజినెస్ చేసుకున్న సినిమా 4 రోజుల్లోనే 45 కోట్ల గ్రాస్ కొట్టడం అంటే ఇది కదా బ్లాక్ బస్టర్ అంటే, ఇది కదా విజయం అంటే. ఎందుకంటే అన్న ఇలాంటి సినిమాలు కొనడం వల్ల తీసిన నిర్మాత కానీ, కొన్న వాళ్ళకి కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ ప్రతి ఒక్కరికి ఒక నిజంగా చెప్పాలంటే లిటరలీ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చే లాభాలు. సో ఇది కదా సక్సెస్ అంటే. మళ్ళీ దీన్ని కూడా ఇలాంటి సినిమాలు కూడా నెగిటివిటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి. అంటే సో కాల్డ్ ఇంటెలెక్చువల్ ముసుగులో ఒక బార్బుల్ గడ్ కానీ, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ కానీ, వీళ్ళు ఏంటంటే అందరూ నచ్చింది మీరు నచ్చలేదంటేనే కదా వాళ్ళకి వ్యూస్ వచ్చేది. సో అలాంటి వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే ప్రజెంట్ మాత్రం సమంత గారు ఆమెకి ఇమేజ్ ఏదైతే ఉందో దానికి తగిన సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. మొన్నటి వరకు కూడా సమంత గారి సినిమాలు అంటే నేను కూడా ఈవెన్ లైట్ తీసుకున్నాను. ఎందుకంటే మన విజయ్ దేవరకొండ గారితో తీసిన ఖుషి కానీ, నెక్స్ట్ శాకుంతలం కానీ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆవిడ మనకు అంతగా ఎక్కలేదు భయ్య. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారి ఆ సినిమా ఖుషి సినిమా చూసినప్పుడు మాత్రం ఏంట్రా బాబు ఇప్పుడు ఎలాంటి సినిమాలు ఎందుకు చేస్తుందనే ఫీలింగ్ వచ్చింది. కానీ మా ఇంటి బంగారం సినిమా చూసిన తర్వాత నాకైతే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే బాగానే ఉంది సినిమా అనే ఫీలింగ్. కానీ లేడీస్లో ఈ సినిమా ఎలా వెళ్ళిందంటే, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ సినిమా ఎలా వెళ్ళిందంటే లిటరల్లీ ఈవెన్ సెకండ్ షో ఫస్ట్ షో కూడా ఇంకా వేరే లెవెల్లో వెళ్తున్నారు ఫ్యామిలీస్ మాత్రం. ముఖ్యంగా లేడీస్ అయితే మొగుళ్ళి ప్రాణాలు తీసేస్తున్నారు సినిమా తీసుకెళ్ళమని. సో ఒకానొక టైంలో అసలు మన టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అనేవి ఈ టైంలో ఆడట్లేదు అసలు. ఈవెన్ ఘాటీ కానీ, మొన్న వచ్చిన ఇక కీర్తి సురేష్ గారి సినిమా కానీ, నెక్స్ట్ సమంత గారే తీశారు కొన్ని సినిమాలు, అవి కానీ ఏవి ఆడలేదు. కానీ ఈ మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రతి ఒక్కరు ఎలా ఓన్ చేసుకుంటున్నారంటే, ముఖ్యంగా మహిళలు ఎలా ఓన్ చేసుకుంటారో వాళ్ళ క్యారెక్టర్ని సమంత గారి క్యారెక్టర్ చూసుకుంటున్నారు. నేను ఆ శారీతో ఏవైతే ఫైట్స్ చేశారో సమంత గారు అక్కడ పడుతున్నా భయ్య విజిల్స్. నిజంగా ఒక హీరో ఒక పెద్ద మాస్ సీన్ కానీ ఒక మంచి మన అభిమానించే హీరో ఒక మంచి సీన్ పడితే ఎలాంటి గోల్ ఉండదో దానికి డబుల్లో గోల్ అనిపిస్తుంది. సో ఇది కదా సక్సెస్ అంటే, ఇది కదా బ్లాక్ బస్టర్ అంటే. ఒకనొక టైంలో ఎప్పటికీ కూడా టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే గుర్తొచ్చే పేరు ఏదైనా సరే అనుష్క గారి తర్వాత నాకు తెలిసి అంత క్రియేట్ చేసుకుని మాత్రం సమంత గారు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు అంటే భారీ లాభాలు భయ్య. ఇలాంటి సినిమా ఇందాక చెప్పినట్టుగా ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి 600 కోట్లు 700 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఒక సినిమా పెద్ద పెద్ద బ్యానర్లు వేసి చాలా ఆడవేట్లు చేస్తాం. కానీ బిజినెస్ జరిగిన 10 కోట్లకే 4 రోజుల్లో 45 కోట్ల గ్రాస్ అంటే ఇంకా రన్ టైంలో ఎంత వస్తుంది, ఎంత లాభం అంటే రూపాయి పెట్టిన వారికి 3 రూపాయల లాభం. చూడండి ఇది కదా బ్లాక్ బస్టర్ అంటే. ఇది ప్యూర్ బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత ఈవెన్ ఓవర్సీస్లో కూడా తెలుగులో చాలా వరకు తెలుగు నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఓవర్సీస్లో అనుకున్న విధంగా అంటే డబ్బులు అయితే రావట్లేదు. ఈవెన్ పెద్ద సినిమా కూడా ఓవర్సీస్లో అయితే మాత్రం అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. కానీ మా ఇంటి బంగారం అనే సినిమా ఓవర్సీస్లో కొన్నదానికి అప్పుడే 2 టైమ్స్ డబ్బులు వచ్చాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కంటెంట్ ముఖ్యం. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎన్ని రోజులు తీసాం, ఎన్ని గ్రాఫిక్స్ వాడాం, ఎంతమంది స్టార్లు పెట్టాం, అవేవి కాదు. కామన్ ఆడియన్ అనేవాడిని ఎంగేజ్ చేసామా లేదా థియేటర్లో కూర్చున్నంతసేపు. ఇక రివ్యూస్ అంటారా, ఈ రివ్యూలు ఇచ్చేవాళ్ళు రివ్యూలు రాసేవాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఇంకా ఫిక్స్ అయిపోయారు భయ్య. కొంతమంది ఏంటంటే మేము ఇలా రాస్తేనే మాకు ఇలా వ్యూస్ వస్తున్నాయి, మేము ఇలా చెప్తేనే ఇలా వ్యూ వస్తున్నాయి అని చెప్పి బాగున్న సినిమాని కదా ఓకే పర్వాలేదు ఆ టైప్లో చెప్తున్నారు. అంతే తప్ప ఎవడూ హానెస్ట్గా రివ్యూలు చెప్పట్లేదు. హానెస్ట్గా ఒక సినిమా నిలబడుతుంది అంటే అది కేవలం కామన్ ఆడియన్స్, అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే. అది నిరూపించిందే మన మా ఇంటి బంగారం సినిమా. లేకపోతే వచ్చిన రివ్యూస్కి రేటింగ్స్కి ఈ రేంజ్ కలెక్షన్లా ఓచకోత లిటరల్లీ. అంటే టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీస్తే 100 కోట్లు కొట్టగలిగే హీరోయిన్ నేనైతే అనుష్క అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ బ్యాటింగ్ చూస్తుంటే నెక్స్ట్ కూడా ఒక ప్రామిసింగ్ కంటెంట్తో సమంత గారు వస్తే ఖచ్చితంగా 100 కోట్లు కొట్టగలిగే హీరోయిన్ సమంత గారు కూడా. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి బాగున్న సినిమాని ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఎవడు ఆపలేడు. ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో కూడా అదే కదా. దాదాపు ఇప్పుడు 450 కోట్ల సినిమా ఒక జస్ట్ మిక్స్డ్ టాక్తో 450 కోట్లు అంటే పర్ఫెక్ట్ టాక్ పడి ఉంటే ఆ లెవెల్ వేరు. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఓవరాల్గా చాలా రోజులకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి లాభాలు తీసుకొచ్చిన సినిమా మాత్రం మా ఇంటి బంగారం సినిమా. సో ఖచ్చితంగా ఈ సినిమా నిజంగా మహిళలు మెయిన్ లేడీస్ ఎంతలా ఓన్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా మేము ఈ సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు.
కొందరైతే ఇది మన సినిమా అంట కదా. ముఖ్యంగా ఆ శారీతో పడిన ఆ ఫైట్ సీన్స్కి మాత్రం ఫిదా అయిపోయారు ప్రతి ఒక్కరు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎవరు డైరెక్ట్ చేశారో కానీ వేరే లెవెల్లో చేశారు. నెక్స్ట్ సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి చాలా ఇంకా అదొకటి గట్టిగా పెళ్ళింది. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి సినిమాలో లాజిక్లు మిస్ అవ్వాలని సినిమా కదా, లాజిక్ల ప్రకారం తీస్తే అది డాక్యుమెంటరీ అవుద్ది. సినిమా అనేది చిన్న లిబరేటీ తీసుకుంటారు, ఒక స్వేచ్ఛ తీసుకుంటారు, అది తీసుకుని దాన్ని తగ్గట్టుగా తీసుకెళ్తారు. సో దాంట్లో కూడా బొక్కలు ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు సినిమాలు చూడడం మానేసి ఒక బుక్ పెన్ పట్టుకెళ్ళి అదే సినిమాల లైటింగ్ల గురించి వీటి గురించి సినిమా చూస్తే ఎంజాయ్ చేయండి. చూడండి కామన్ ఆడియన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో మా ఇంటి బంగారం సినిమాని. సో ఇంకా ఎప్పుడు సినిమాల మీద ఆడిద్దాం, తెలుగు సినిమాల మీద ఆడిద్దాం అంటే ఆ రోజులు ఇంకా అంటే మీరు కూడా అలా నెగిటివిటీ చెప్పి జనాలు కూడా ఏంటంటే ఈ అబ్బాయి ఈడు ఎప్పుడు ఏ సినిమా కూడా బాగోలేదు అంటాడు, ఇంక ఈడు రివ్యూ ఎందుకు అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. సో అది మీరు గ్రహించాలి. ఏది ఏవైనా సరే చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక క్లియర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం సమంత గారి ద్వారా వచ్చింది.